गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांता राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा माता जी। हरे कृष्णा। ఓకే. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సత్యవేణి ప్రణామం. మాతాజీది వేరే ఫోనా మీది? ఇంతకుముందు ఓన్లీ సత్యవేణి అని వచ్చేది, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. వెంకట సచివేనే సార్ నాది పేరు ప్రభుజీ. అవునా? ఓ ఓకే ఓకే. ఓకే, వెల్కమ్ మాతాజీ. హరి హరి బోల్. ఇంకో ఫోన్ కనెక్ట్ అవ్వలేదా? కనెక్ట్ అయ్యి హరి బోల్. వినిపిస్తుందా మాతాజీ? సత్యవేణి మాతాజీ. ప్రభుజీ. ఓకే మాతాజీ, కొద్దిగా ల్యాగ్ ఉన్నట్టుంది కనెక్షన్. ఓకే. సో మనము 4th చాప్టర్లో 5th శ్లోకాలో మనము నిన్న డిస్కస్ చేస్తున్నాము. ఏమయ్యా అంటే అర్జునుని ప్రశ్నకి భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని? కృష్ణ, నేను ఎలా తెలుసుకోవాలి? నువ్వు సూర్యుడి కంటే ముందు ఉన్నావని చెప్తున్నావు. నేనేమో నువ్వు నాకు సమకాలీనుడు అని నేను భావిస్తున్నాను. మరి నా సందేహానికి అంటే క్లారిఫికేషన్ అనేటువంటిది ఇవ్వు. నేను నిన్ను నమ్మకుండా కాదు, కానీ మనసులో అది ఉంది. ఎలాగ సాధ్యము అనేటువంటిది ప్రశ్న వస్తున్నది మనసులో, కాబట్టి అది తెలియగోరుతున్నాను అంటే భగవంతుడు అంతకుముందే చెప్పాడు, నువ్వు నాకు భక్తుడివి సఖుడవి, కాబట్టి దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ యూ నాట్ బిలీవింగ్ మీ అని అక్కడే ఆల్రెడీ చెప్పేశాడు. సో కాబట్టి ఇక్కడ ఆ ప్రశ్న ఎలాగా, బహూని మే వ్యతీతాన్ని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఎన్నో జన్మలు నీకు గడిచిపోయాయి, నేను ఎన్నో అవతారాలు ఎత్తాను. నాకు నీ గురించి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు, ఏ జన్మలో ఏమేం చేశావు అనేటువంటిది ప్రతి ఒక్క విషయము నాకు గుర్తున్నది. కానీ నీకు ఆ గుర్తు లేదు, ఎందుకంటే నీకు ఆ స్మృతి లేదన్నమాట. ఎందుకు? నువ్వు మాయాదేవి యొక్క ప్రభావము చేత, అంటే ఈ భౌతిక జగత్తులో వచ్చిన ప్రతి ఒక్క జీవి కూడా మాయాదేవి ఒక ప్రభావానికి లోనవుతారు, కాబట్టి నీకు అది గుర్తులేదు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇది మరి ఎలాగా అంటే బ్రహ్మదేవుడు కూడా దీన్ని సమర్థిస్తున్నాడు బ్రహ్మ సమితిలో. ఎలాగా అంటే దేవాది దేవుడు ఆది పురుషుడు గోవిందం ఆదిపురుషం తమహం భజామి అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. అంటే కృష్ణుణ్ణి, నేను దేవదేవోత్తమైన పరమపురుషుణ్ణి కృష్ణుణ్ణి గోవిందుణ్ణి భజిస్తున్నాను. ఇప్పుడు మనం ఇది జస్ట్ చదువుతున్నాము, వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, మనసులో పెట్టుకుంటున్నాము. దెర్ ఆర్ 4 యాక్టివిటీస్ దట్ వీఆర్ డూయింగ్. ఫస్ట్ వీఆర్ లిజనింగ్. సో దానివల్ల ఎంతో మనకి పుణ్యం వస్తుంది. ఎందుకు? భగవంతుని నామ రూప లీల గుణాలని మనం తలుచుకుంటే, అవతారాలని తలుచుకుంటే మన జన్మ అనేటువంటిది ఉద్ధరింపబడుతుంది. సకామ కర్మ చేస్తున్నాము.
వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రేట్ఫుల్నెస్ టు ద లార్డ్. సో అప్పుడే ఆల్రెడీ మనకి ఆ పుణ్యం అనేటువంటిది మన అకౌంట్లో పడిపోయింది. సో నెక్స్ట్ జన్మ గురించి వీ నీడ్ నాట్ వరీ. భగవంతుడు అదే అంటాడు, ఒక్కసారి నా గోవింద నామాన్ని ఎవరైనా తలచినా వాళ్ళకి నెక్స్ట్ జన్మ అంటే ఉంటే మంచి జన్మనే ఇస్తాను. మానవ జన్మ అంటూ అష్యూర్డ్. మంచి కులము, మంచి సంస్కారము, మంచి విద్య, మంచి ఐశ్వర్యము అన్నీ ఇచ్చి ఏ లోటు లేకుండా తిరిగి నన్నే భజించేటట్లు వాళ్ళకి బుద్ధిని కూడా ఇస్తాను. అన్నీ ఉన్నా భజించే బుద్ధి లేకుంటే ఏమిటి? వేస్ట్. కాబట్టి భజించే బుద్ధిని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ జన్మలో తమ జన్మని సార్థకం చేసుకుని మరలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అంటే గోలోక ధామానికి రావాలి, అదే ఒరిజినల్ ప్లేస్, అక్కడికి వచ్చేస్తారు అంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వింటున్నాము, వినడమే కాకుండా భగవంతుని గురించి ఆలోచన చేస్తున్నాము, అలాగే మన మనసులో పెట్టుకుంటున్నాము. అది అతి ఉత్కృష్టమైనటువంటి కర్మ మనం చేస్తున్నది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏమని వింటున్నాము? అతడు ఆది పురుషుడు, పరాత్పరుడు, చ్యుతి లేనిటువంటి వాడు అంటే అచ్యుతుడు, అనాది అంటే దెర్ ఈజ్ నో బిగినింగ్, అండ్ అనంత రూపాలు ధరించినటువంటి వాడు. అతను ఆది పురుషుడు. అనంత రూపం అంటే అంతము అంటే ఎండ్, నా అంతము అంటే అనంత. అందుకే భగవంతుడు పవళించే ఆదిశేషునికి ఎన్ని పడగలు ఉన్నాయంటే అనంత. అనంతుడు అంటే వీ కెనాట్ కౌంట్ ది నంబర్ ఆఫ్ హెడ్స్ దట్ ద సర్పెంట్ గాడ్ ఆన్ విచ్ లార్డ్ టేక్స్ రెస్ట్. అనంతుడు. సో అనంత రూపం ఉన్నది భగవంతునికి. ఆది పురుషుడు, పురాణ పురుషుడు, ప్లస్ ఎప్పుడు నవయౌవనుడు అనమాట. నిన్న మనం దాని గురించి డిస్కస్ చేసాం. శ్రీకృష్ణుడు ఈ భూమి మీద 125 సంవత్సరాల 6 మాసాలు తన అవతారాన్ని భూమి మీద, అంటే భూదేవికి చాలా హ్యాపీ అనమాట యాజ్ లాంగ్ యాజ్ కృష్ణ వాజ్ ఆన్ దిస్ అర్త్. బికాస్ తన హస్బెండ్ ఎవరు? భూదేవికి హస్బెండ్ శ్రీకృష్ణుడు. తన మీద తన కాలి నడకలు అంటే ఒత్తుతున్నాడు భగవంతుడు భూమి మీద. సో షీ ఈజ్ సో వెరీ హ్యాపీ టు వెల్కమ్ హర్ హస్బెండ్. సో అదేమిటి? నవ యవ్వనుడు అన్నాళ్ళు కూడా షీ వాజ్ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే భగవంతుడు తన అవతారాన్ని చాలించాడో అప్పుడు కలి ప్రవేశం అయింది అండ్ షీ వాజ్ అన్హ్యాపీ. ఓకే, నవ యవ్వనుడు. సో భగవంతునికి ఇంత నిత్యమైనటువంటి ఆనందమయమైనటువంటి, అదే సత్ చిత్ ఆనందమయ రూపమైనటువంటి భగవంతుడు అన్ని రూపాలని ధరిస్తాడు. ఎన్నో రూపాలు ధరిస్తాడు. ఆ ధరిస్తాడు అనేటువంటి విషయము పండితులందరికీ కూడా తెలుసు. కాబట్టి అది ఎవరికి తెలియదు? ఎవరైతే అసురులు భగవంతుని మీద నమ్మకం లేదో, భగవంతుని ద్వేషిస్తారో వాళ్ళకి ఇది తెలియదు అంటున్నాడు. తర్వాత ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటి భక్తులు, నిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాము, యశోద, తర్వాత వసుదేవ, దేవకి, వీళ్ళకి కూడా కుంతీదేవి, ఇలాగా అంటే పంచ పాండవులు, ద్రౌపది, వీళ్ళందరికీ కూడా, ఈవెన్ భీష్మునికి కూడా తెలుసు అతను భగవంతుడని. వీళ్ళందరూ సదా, కాకపోతే వాళ్ళ వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ ప్రకారము వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ, వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మలకి అనుసారంగా ఆపోజిట్ క్యాంప్లో భీష్మదేవుడు ఉండవలసి వచ్చింది. విదురుడు ఆపోజిట్ క్యాంప్లో ఉన్నప్పటికీ కూడా అతనికి ధర్మం అనేటువంటిది, అంటే ఎప్పుడైతే ఇలాగా అతను కూడా కౌరవుల ఉప్పు తిన్నాడు, కానీ ఒక టైం తర్వాత, అంటే ఎప్పుడు అంటే ఆయన ఎవరంటే యమధర్మరాజు రూపం అన్నమాట విదురుడు. అది మీకు అందరికీ ఐడియా ఉంది కదా, విదురుడు ఎవరు అనేటువంటిది? ఉంది ప్రభుజీ. హరిబోల్. సో యమధర్మరాజు రూపమే విదురుడు అనమాట. సో ఆ విదురుడు తనకి తెలుసు తన ధర్మానికి చ్యుతి రానియకుండా చేసిన ప్రతి ఒక్క పనిని వ్యతిరేకిస్తూ వచ్చాడనమాట. దుర్యోధనుడు తన అన్న అయినటువంటి ధృతరాష్ట్రుడు చేసిన ప్రతి పనిని వ్యతిరేకిస్తూ వచ్చాడు. చివరికి ఎప్పుడైతే ఇతన్ని మెడబెట్టి బయటికి గెంటి వేయండి అంటే, అప్పుడు నువ్వేమిటి నన్ను గెంటి వేసేది అని చెప్పేసి తన ధనుర్బాణాలు ఆ గడప మీద పెట్టేసి సభాసందరం నుంచి బయటికి వెళ్ళిపోతాడనమాట. సో అప్పటి నుంచి అతను తీర్థయాత్రలకు వెళ్ళిపోయి తన కర్మలని, పాపాలని, ఎందుకు ఆ ఉప్పు అనేటువంటిది తిన్నాడు కాబట్టి అది పోవాలి, కాబట్టి తీర్థయాత్రలు చేసి ఆ దోషాన్ని తొలగించుకున్నాడు.
అలాగే భీష్మదేవుడు కూడా అర్జునుని బాణాలతో తన శరీరం నుంచి ఆ రక్తాన్ని అంతా పోయేంతటి వరకు అతడు అంపశయ్య మీద పడుకున్నాడనమాట. సో ఎందుకు ఇది చెప్తున్నామంటే, పరిశుద్ధమైనటువంటి భక్తులు ఎక్కడైనా ఉండని వాళ్ళ ముందు భగవంతుడు ప్రకటమవుతాడు. వాళ్ళ హృదయాల్లో భగవంతుడు ప్రకటమవుతాడు. ఎందుకంటే ఈ జన్మలో అలాగుంది నీకు కర్మ. కానీ నువ్వు నా భక్తుడివి కాబట్టి నా భక్తులని ఎప్పుడూ నేను అనుగ్రహిస్తాను అని భగవంతుని ప్రతిజ్ఞ అనమాట. అది కూడా బ్రహ్మ సంహితలో చెప్పారనేటువంటిది నిన్న మనం డిస్కస్ చేసాం. నానా అవతారాలు రామ అవతారం కానీ, తర్వాత ఇంకేమిటి నరసింహ అవతారం కానీ, ఇలాగా ఒక్కొక్క అవతారంలో కూడా తన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు భగవంతుడు. ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ఎన్ని అవతారాలైనా తీసుకుంటాను అనేటువంటిది ఇక్కడ మళ్ళీ ఈ బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాడు అనమాట. అతని పేరే ఏమిటి? కృష్ణ. అతనే స్వయంగా అవతరిస్తాడు అని కూడా చెప్తున్నాడు అనమాట. తర్వాత భగవంతుడు అద్వితీయుడు అయినప్పటికీ కూడా అసంఖ్యమైనటువంటి రూపాల్లో ప్రకటన చేసుకుంటాడు. అయినప్పటికీ హీ విల్ నాట్ లూజ్ ది ఒరిజినాలిటీ అని వేదాల్లో కూడా చెప్పారనమాట. ఎందుకంటే భగవంతునికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం అనేటువంటిది లేదు. అతను ఏ రూపమైనా తీసుకోగలడు. అతనికి పార్షియాలిటీ అనేటువంటిది లేదు. ఎందుకంటే మన కర్మలకి అనుసారంగా మనల్ని అనుగ్రహించడమో నిగ్రహించడమో భగవంతుడు చేస్తూ ఉంటాడు కాబట్టి సో హీ విల్ నాట్ చేంజ్. అందుకే అంటాడు ఏమిటి అది సర్వగుణ సంపన్న సర్వదోష వివర్జిత. సర్వగుణాలకి సంపన్నుడు భగవంతుడు. సర్వదోషాల నుంచి దూరం ఉంటాడు. సర్వదోషాలు అతనికి ఉండవు. ఏ దోషము కూడా ఉండదు భగవంతునిలో. హీ ఈస్ ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూరిటీ. సో కాబట్టి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎలాగైతే డైమండ్ విల్ నాట్ చేంజ్ ఇట్స్ కలర్, ఇట్ రిమైన్స్ ప్యూర్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ బి లైక్ ఎ డైమండ్ ఓన్లీ. అలాగే భగవంతుని కూడా మనము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత వేదాల సారము అంటే మనకి వేదాలు మనం అందరూ చదవలేరు. దేర్ షుడ్ బి, అందుకే అంటారు 12 సంవత్సరాలు గురుకులంలో గురువు నుంచి వేదాలని అభ్యసించాలి. ద వే ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్, ఈచ్ సిలబల్ అంటే ఒక్కొక్క అక్షరము ఎలాగా దాన్ని పలకాలి, ఎలాగా దీర్ఘము రాగము తీయాలి అంటే దానికి అటువంటి మీనింగ్ ఉన్నది. మనము ఇంతకుముందు కూడా దీని గురించి డిస్కస్ చేశాము. వృత్రాసురుడు ఎలా జన్మించాడు? తన తండ్రి త్రష్టుడు అనేటువంటి బ్రాహ్మణుడు తన కుమారుడైనటువంటి ఎవరు విశ్వరూప అతనికి ఏం పేరుంది? విశ్వరూపుడు. అతను కూడా బ్రాహ్మణుడు తండ్రి, తల్లి మట్టుకు రాక్షసి అన్నమాట. సో వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి విశ్వరూపుడు ఇంద్రునితో ఒక యజ్ఞం చేయిస్తాడు. ఎప్పుడైతే గురు బలము తగ్గిపోయిందని గురువుని సత్కరించకుండా ఇంద్రుడు లేచి నిలబడడం తన సభలో, అప్పుడు బృహస్పతి గారు దేవతల గురువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు, కనిపించాడు ఇంద్రునికి అతను తప్పు తెలుసుకున్నప్పటికీ. కానీ ఈ గురుబలము రావాలంటే యజ్ఞము చేయాలి అని ఇంకొక గురువు అయినటువంటి త్రష్టుని కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి ఆశ్రయిస్తే ఆయనకి 3 తలలు ఉంటాయి. ఆ ఒక తలలో ఆహుతి ఒక దేవతలకి ఇస్తున్నాడు, ఒక తలతో రాక్షసులకి ఇస్తున్నాడు, ఇంకొక తలతో ఆహారం అనేటువంటిది స్వీకరిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇది చూసినటువంటి ఇంద్రుడు అతన్ని, నువ్వు రాక్షసులకు కూడా ఇస్తున్నావు అంటే వాళ్ళు అని చెప్పేసి, నేను చేస్తున్నదే మేము బలపడాలని నన్ను డిసీవ్ చేసావని చెప్పేసి అతని తలని నరికి వేస్తాడనమాట. సో ఎప్పుడైతే అతను నరికి వేసినప్పుడు బ్రహ్మహత్య వస్తుంది అతనికి. సో అప్పుడు త్రష్టుడు అంటే ఈ విశ్వరూపుని తండ్రి ఒక యజ్ఞం చేసి అందులో వేడుకుంటాడు, ఇంద్రుణ్ణి సంహరించేటువంటి పుత్రుడు నాకు కావాలి అని. కానీ ఆ ఉచ్చారణ ఎలాగైంది? ఆ యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు ఇంద్రునిచ్చే సంహరించబడే పుత్రుడు కావాలి అని వచ్చేసింది అనమాట మీనింగ్.
సో అందుకే వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అందరూ చదవచ్చా, అందరూ చదవకూడదా అని ఎప్పుడైతే క్వశ్చన్ వస్తుందో కొంతమంది వితండవాదువులు మాట్లాడుతుంటారు. ఎందుకు? మిడిమిడి జ్ఞానంతో, ఎయిదర్ బికాజ్ ఆఫ్ అజ్ఞానము ఆర్ మూర్ఖత్వము. దీనివల్ల వాళ్ళకి తెలీదు. ఎ పర్సన్ హూ ఈస్ గ్రౌండెడ్ అంటే మనకి ఎవరైతే విషయాల్ని తెలుసుకుని మాట్లాడగలుగుతారో వాళ్ళకి ఈ వేదాల యొక్క అర్థము ఆర్ పురాణాల్లో చెప్పినటువంటి భాష కానీ మీనింగ్ కానీ అర్థమవుతుందన్నమాట. సో ఎందుకు ఇది చెప్తున్నాము ఇక్కడ అంటే వేదాలని నార్మల్ అంటే మామూలుగా చదివితే ఎవరికి అర్థము కాదు. అంటే ఇక్కడ చెప్తున్నారు ఏమని, వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో అంటే వేదాల వలన వేదాలు చదివినంత మాత్రాన మనకి భక్తి అనేటువంటిది రాదు. అందులో డీప్ మీనింగ్ ఉంటుంది. పైన చదివడం, ఒకసారి మనం భగవద్గీత చదువుతున్నాము, సో ఒక్కసారి చదివామంటే వి విల్ గెట్ సమ్ మీనింగ్. సెకండ్ టైం చదివినప్పుడు ఫస్ట్ టైం కంటే ఇంకా ఓహో ఇది ఇలాగుందా, నేను అలాగ అనుకున్నానే అనిపిస్తుంది. అదే గురువు నుంచి వింటే అప్పుడు ఇంకా క్లారిటీ మనకి వస్తుందన్నమాట. అలాగే చదువుతూ విన్నప్పుడు ద మీనింగ్స్ విల్ బి టోటలీ డిఫరెంట్ అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు ఇది చెప్తున్నారు అంటే వేదాలని చెప్పినటువంటి వాడు భగవంతుడు. వేదేశ సర్వే రహమేవ వేద్యో, వేదాల్లో అంతా కూడా నా గురించే చెప్పబడింది. అది ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. సో నా గురించి చెప్పుకోవడము వేరే ఎవరి చేతను కాదు, కాబట్టి నా గురించి నేనే చెప్పుకున్నాను. ఎందుకు? నేనే భగవంతుడిని అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇంతవరకు క్లియర్ అయిందా మాతాజీ? ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? క్లియర్ అయింది ప్రభుజీ. ప్రభుజీ, చెప్పండి మాతాజీ. విదురుడు మాండవ మహాముని శాపం వల్ల కదా యమధర్మరాజు అబ్బా, పుడతాడు. వెరీ గుడ్ మాతాజీ, ఎక్సలెంట్. మాండవ్య ఋషి, శాబాష్ మాతాజీ, వెరీ హ్యాపీ ఫర్ యూ. సో విదురుడు ఎలాగా, యమధర్మరాజు ఎందుకయ్యా ఈ ద్వాపర యుగంలో ఎందుకు అవతారం తీసుకోవాలంటే ప్రభామాతాజీ చెప్పండి ఎందుకు? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? వై? మాండవ మహాముని తూనిగల్లో ఎగరకుండా చేస్తాడు ప్రభుజీ అని చెప్పారు మీరు అప్పుడు. దానివల్ల ఈయనకి ఒక రాజు శిక్ష పడుతుంది, ఈయనకి కూడా శూలం గుచ్చుతారు. అందుకోసమని తను తర్వాత యమలోకానికి వెళ్ళినప్పుడు అడిగితే నువ్వు 14 సంవత్సరాలప్పుడు ఇట్లాగా చేశావు అంటే, అది తెలిసి తెలియని బాల్యప్రాయంలో చేశాను కాబట్టి నువ్వు అయినా నాకు శిక్ష విధించావు అంటే నువ్వు మూర్ఖుడివి, కాబట్టి నువ్వు దాసి గర్భంలో జన్మించాలని శాపం ఇచ్చారని చెప్పారు మీరు. వెరీ నైస్ మాతాజీ, ఎక్సలెంట్. యాక్చువల్గా యమధర్మరాజు ఎన్నో గ్రేట్స్, ఈజ్ టూ అబౌవ్ ఆల్ ది రిషీస్ ఆర్ మునీస్, కానీ వాళ్ళ శాపానికి మాన్యతనిచ్చి రెస్పెక్ట్ ఇచ్చి యమధర్మరాజు అలాగే కానివ్వండి, నేను మీ శాపానికి అనుగుణంగా భూలోకంలో దాసీపుత్రునిగా జన్మిస్తాను అనేటువంటి ఆ శాపాన్ని స్వీకరించాడు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ శాపము పెద్దవాళ్ళకి అసలు తగలదు, కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇచ్చినటువంటి శాపము తప్పకుండా తగులుతుంది అనేటువంటిది మనము రిమెంబర్ చేయాలి ఈ విషయంలో. కానీ బ్రాహ్మణులని, ఋషులని భగవంతుడు అంతటి వాడు అంత రెస్పెక్ట్ ఇచ్చాడు. నిన్న మనం డిస్కస్ చేశాం చూడండి, రాజసూయ యజ్ఞంలో శ్రీకృష్ణుడు ఎన్నెన్ని అవతారాలు తీసుకున్నాడు, ఎన్నెన్ని సేవలు చేశాడు అనేటువంటిది నిన్న మనం డిస్కస్ చేస్తున్నాం, గుర్తుందా? చేశాం ప్రభుజీ. సో మరి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, పురుషోత్తముడు, పరమ పురుషుడు, అతనే అన్ని సేవలు చేసినప్పుడు మనమెంత? మనము దాసాను 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 దాసహ అంటారు ఎవరు? ప్రభుపాదుల వారు. సో శ్రీకృష్ణునికి దాసులైనటువంటి దాసులకి శ్రీకృష్ణుని దాసు ఎవరు? ఫస్ట్ బ్రహ్మదేవుడు, తర్వాత గరుడు, తర్వాత శేషుడు. ఫస్ట్ ఎవరు? లక్ష్మీదేవి, తర్వాత కక్షలో బ్రహ్మదేవుడు, తర్వాత గరుడు ఆదిశేషుడు, తర్వాత రుద్రుడు, అలాగా ఇంద్రుడు, మిగతా దేవతలందరూ కూడా వస్తారన్నమాట. సో ఆ కక్షలో ఏమిటి? యమధర్మరాజు
శ్రీకృష్ణునికి దాసాను 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 దాసుడు అనమాట. మన ప్రభువే అంగీకరించినప్పుడు గోబ్రాహ్మణ హితాయచ అంటున్నాడు. కృష్ణుడు ఏమిటి? గోబ్రాహ్మణ హితాయచ ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణాయ వాసుదేవాయ ఏదో ఉందండి, అది శ్లోకం గుర్తు రావట్లేదు. గోబ్రాహ్మణ హితాయచ. ఓకే. సో గోవులకి బ్రాహ్మణుల కంటే చాలా హితము, కృష్ణునికి ఇష్టం అన్నమాట. ఎందుకయ్యా గోవు అనేటువంటిది ఒక సాధు జంతువు. మనం అంటే ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. దో ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ దట్ శ్లోకము, బట్ వీ షుడ్ నో. ఎందుకయ్యా ఓన్లీ గోబ్రాహ్మణులకి హితం చేయాలనుకుంటాడు భగవంతుడు అంటే ఈ శ్లోకంలో అలాగా అనిపిస్తుంది. ఎందుకంత ప్రియారిటీ ఇస్తున్నాడు అంటే, గోవు మనం చూస్తే ఇట్ ఈస్ ద మోస్ట్, ఐ వుడ్ సే, ఇన్నోసెంట్ అనిమల్ అండ్ మోస్ట్ సర్విట్యూడ్. మీరు గోవుల గోపన్న సినిమాలో మీరు ఆ పాట వినే ఉంటారు. వినరా వినరా నరుడా అనేటువంటి ఒక పాట ఉంది. అందులో గోవు గురించి ఎంత చక్కగా పాడారంటే, నేను నా తోలు కూడా మీకు ఇస్తున్నాను, నా పాలు ఆ తల్లి పాలతో సమానము, తల్లి పాలు కంటే గొప్ప అనేటువంటిది అంటే పిల్లలకి చెప్తున్నాడు. దో ఇట్ ఈస్ సింబాలిక్, తల్లి తర్వాత తల్లి అనేటువంటిది గోవు. సో అలాంటిది ప్రతి ఒక్క ఐటము అంటే గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు. సో చివరికి ఎక్కడ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? గోవుకి వెనక భాగంలో ఉంటుంది. అంటే అన్ని దేవతలు అన్ని ప్లేసెస్ ఆక్యుపై చేసేస్తారనమాట. సో లక్ష్మీదేవికి నాకు ఎక్కడ ప్లేస్ అంటే అక్కడ మట్టుకే ప్లేస్ ఉంది. అందుకే మనకి గోమూత్రంలో గో పేడలో కూడా ఎందుకు అది అలుకుతారంటే శుద్ధం అనమాట. లక్ష్మీదేవి అది. ఇట్ ఈస్ లైక్, అందుకే అంటారు ఇట్ ఈస్ సర్వరోగ నివారణ అని కూడా అంటారు దాన్ని. ఓకే. సో గోవులు అంతటి సాధు జంతువులు అనమాట. అలాగే బ్రాహ్మణులు ఏమిటి అంటే ఈ కాలం అని కాదు, చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీ కెనాట్ కంపేర్. అప్పటి కాలంలో ఎలాగుండేది అంటే వాళ్ళు దేహాన్ని తప్పిస్తారనమాట, తప్పింపజేసుకుంటారు. చలికాలంలో చల్లటి నీళ్ళు, ఎప్పుడు చల్లటి నీళ్ళే వాడతారు. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఎందుకు మరీ వేడి నీళ్ళు వాడితే ఆ నరాల మీద ప్రభావం చూపిస్తుంది. అదే చల్లనీటి వాడితే దేహానికి చాలా దృఢత్వం అనేటువంటిది వస్తుంది అని చెప్తారు. సో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలను తీర్చుకుని భగవంతుని సేవలో వాళ్ళు నిమగ్నులైపోతారు. తర్వాత వాళ్ళు చేసేటువంటి పురానికి హితం చేసేటువంటి వాళ్ళు ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా వెళ్ళి భగవంతుని నామము రూపము గుణము అర్చనలు కీర్తనలు చేసి కథాశ్రవణము వినిపించి బ్రాహ్మణులు వాళ్ళు సేవ చేసిన తర్వాత గృహస్థులు వాళ్ళకి దానాలు ఇస్తారనమాట. అందుకే బ్రాహ్మణుడు అడిగి తీసుకోకూడదు, ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. సో ఇటువంటి అంటే అనుష్ఠానము అనేటువంటిది మనం చేస్తుంటారు బ్రాహ్మణులు. సో ఎప్పటి త్రికాల సంధ్యావందనము. సో ఋతువులకి చూడకుండా వాళ్ళు డీవియేట్ కాకుండా అంతటి తీవ్రమైనటువంటి భక్తిని భగవంతుని మీద చేస్తారు. దేహాన్ని తప్పించుకుంటారు. సో నాలుకని కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇన్ ద సెన్స్ ఫర్ ఈటింగ్ యాజ్ వెల్ యాజ్ స్పీకింగ్. అవన్నీ చేస్తున్నారు కాబట్టి అంటే దే ఆర్ ద వెల్ విషర్స్ ఆఫ్ ద సొసైటీ. కాబట్టి గోవులకి బ్రాహ్మణులు కూడా ఎదురు మాట్లాడరు. సహిష్ణుత ఎక్కువ ఉంటుంది. ఎందుకు? సాత్విక గుణం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సాత్విక గుణం ఎక్కువ ఉంటుందో అప్పుడు వాళ్ళ చుట్టూ ఒక ఆరా అనేటువంటిది ఉంటుందన్నమాట. అందుకే గోబ్రాహ్మణ హితాయజ అని అన్నారనమాట. ఎందుకు ఇది వచ్చింది మనకి? వై వీఆర్ డిస్కసింగ్ దిస్? శాపాన్ని శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకి గోవులకి ఎందుకు అంటే దాసాను దాసాను దాసహ అంటే యమధర్మరాజు నా ప్రభువే గోబ్రాహ్మణ హితాయచ అన్నప్పుడు నేను ఎంతటి వాడిని, ఎంతటి కక్షలో చాలా లోయెస్ట్ కక్షలో ఉన్నాను అనుకుని, అలాగే గురువుగారు అలాగే ఋషులు మీరు చెప్పినట్టుగానే నేను కూడా భూమి మీద అవతారాన్ని తీసుకుంటాను అని చెప్పాడు. కానీ ఆ ధర్మం అనేటువంటిది అతను తూచా తప్పకుండా పాటించాడు. ఎవరికి భయపడలేదు. దుర్యోధనునికి ధృతరాష్ట్రునికి వాళ్ళ కొలువులో ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. కాబట్టి అతనికి ఆ పాపం అనేటువంటిది అంటలేదు. అందుకే భగవంతుడు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు విదురుని ఇంటికి వెళ్ళి అతని భార్య ఇంట్లో ఉన్నటువంటి అరటి పండుని సమర్పిస్తుంది.
ఆ భక్తి భావనలో ఏమవుతుందంటే అరటి పండు ఇచ్చేదానికంటే అరటి తొక్కనిస్తుందన్నమాట. దాన్ని కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. అప్పుడు విదురుడు వస్తాడు. చూసి ఏమిటి ఇలా ఈ పని చేశావు, పండు ఇవ్వకుండా తొక్కని ఇచ్చేసావంటే, నేను చూసుకోలేదండి, భగవంతుని చూస్తూ తన్మయత్వంలో నన్ను నేనే మరిచిపోయాను. ఇంతటి భాగ్యాన్ని మనకి ప్రసాదించాడు భగవంతుడని అతని రూపాన్ని కంటి నిండా నేను చూస్తూ ఆస్వాదిస్తున్నాను. నా నా ఎంతటి పుణ్యం చేసుకునుంటే నాకు ఇంతటి మహద్భాగ్యం వచ్చింది, భగవంతునికి సర్వ్ చేసేటువంటి భాగ్యము, భోజనం పెట్టేటువంటి భాగ్యం వచ్చింది అని ఆవిడ అంటుందన్నమాట. అప్పుడు భగవంతుడు అంటాడు, నేను భావనలని స్వీకరిస్తాను కానీ నేను పదార్థాల మీద, అందుకే అన్నాడు ఏమిటంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇచ్చినటువంటి ఏదైనా కూడా నేను స్వీకరిస్తాను అంటాడనమాట. సో మరి భగవంతుడే అలాగ చేసినప్పుడు నేను ఎవరిని అని యమధర్మరాజు ఆ శిక్ష అంటే ఆ శాపాన్ని స్వీకరిస్తాడనమాట. కానీ అతను హీ రిమెంబర్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సో దట్స్ వై హీ ఆల్దో హీ బికేమ్ దాసీపుత్ర బట్ హీ వాజ్ సో మచ్ రెస్పెక్టెడ్. అందుకే విదుర నీతి అనేటువంటి చిన్న బుక్ ఉన్నది ఇస్కాన్లో, మీకు వీలైతే అది తీసుకుని చదవండి. ఇట్ ఈస్ ఐ వుడ్ సే ఎ నెక్టార్, అంటే అమృతం అన్నమాట. మన జీవితాన్ని ఎలాగా మనం రూపుదిద్దుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలి, ఎవరితో అసోసియేషన్ పెంచుకోవాలి, దానివల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి, అంటే మానవ జీవితం యొక్క గోల్ ఏమిటని అతను చెప్పాడనమాట. విదుర నీతి అనేటువంటి పుస్తకం ఉన్నది. సో ఎందుకు ఇది చెప్తున్నామంటే అదే మీరు అన్నారు కదా మాండవ్య ఋషి ఎవరు అనేటువంటిది. మాండవ్య ఋషి ఎందుకు ఇలాగ వచ్చింది అంటే చిన్నతనంలో అతను ఒక ఈ ఏమిటి పురుగునో పక్షినో ఒక ముళ్ళుతో గుచ్చాడనమాట దానికి. సో దాని అంటే చాలా చిన్న పిల్లవాడు, ఆటల్లో అది చేశాడనమాట తెలియకుండా. కానీ దానికి యమధర్మరాజు అతనికి శిక్ష, అంటే రాజు నెక్స్ట్ జన్మలో ఇతను జన్మించినప్పుడు ఒక రాజు దొంగలు అతని దగ్గర ఆశ్రమానికి వచ్చి సంపత్తునంతా, దోచిన సంపత్తును అతని ఆశ్రమంలో వదిలేసి పరిగెత్తిపోతారనమాట. సో ఇతడే దోషి అని చెప్పి రాజు విచారించకుండా అతనికి శూలంకి ఎక్కించినప్పుడు ఆ శూలం అందులో మిగిలిపోతుంది దేహంలో. తర్వాత రాజుకు తెలుస్తుంది ఇతను నిర్దోషి అని. కానీ పైన ఉన్నటువంటి భాగాన్ని, కింద ఉన్నటువంటి భాగాన్ని మట్టుకు తొలగిస్తారు, కానీ ఆ మిగిలిన భాగము అతని శరీరంలో ఉండిపోతుంది, తీయడానికి రాలేదన్నమాట. సో అలాగే అతను దేహాన్ని విడిచి ఆ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను అడిగి విచారించి తెలుసుకొని ఇలా చెప్తాడు. 14 సంవత్సరాల వరకు మనకి తెలిసో తెలియకో ఏ తప్పులు చేసినప్పటికీ పిల్లలు క్షంతవ్యులు, వి షుడ్ ఎక్స్క్యూజ్ దెమ్. 14 సంవత్సరాల తర్వాత మనం తెలిసో తెలియకో చేసినటువంటి తప్పులకు అన్నిటికీ కూడా బాధ్యత వహించాలి అనేటువంటిది అందులో చెప్పాం. ఎందుకంటే ఇక్కడ రెస్పెక్టింగ్ ది ఋషి అనేటువంటిది. ఓకే, సో అది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ ఈ విషయంలో? లేవు ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, అర్జునుడి అంతటి భక్తులు భగవంతుని నిత్య సన్నిహితులు. ఎలాగా, వాట్ ఈస్ ద ప్రూఫ్? అర్జునుడి లాంటి భక్తులు భగవంతునితో నిత్యము సన్నిహితంగానే ఉంటారు. అంటే మనకి భగవంతుడు అవతారాన్ని తీసుకునే ముందు ఫస్ట్, అంటే అలాగ మనకి దీంట్లో వెంకటేష్ కళ్యాణంలో కూడా మనకి తెలుస్తుంది, లక్ష్మీదేవి ఫస్ట్ భూలోకానికి వచ్చేస్తుంది. అలిగి కాదు, భగవంతుని సేవించడానికి. ఎందుకంటే అది లీల అన్నమాట. భగవంతునికి పద్మావతితో పెళ్ళి కావాలి. సో ఎలాగ మరి వైకుంఠంలోనే ఉంటే ఎలాగవుతుంది, కాబట్టి తను వచ్చేసింది. సో ఎక్కడైతే లక్ష్మీదేవి వచ్చేస్తుందో భగవంతుడు అక్కడ ఉండలేడు, కాబట్టి భగవంతుడు కూడా వచ్చేస్తాడు. సో వాళ్ళు వచ్చే ముందు ఏమవుతుంది, అంత దేవతలు కూడా వచ్చేస్తారు. సో బ్రహ్మదేవుడు, తర్వాత శివుడు గో రూపంలో, గోవు బ్రహ్మ, శివుడు ఏమిటి దూడ, అలాగొచ్చి మన వెంకటేశ్వర స్వామికి ఆ పుట్టలో పాలు అనేటువంటిది అభిషేకం చేయిస్తుంటారు అనమాట. దాన్ని స్వీకరిస్తూ భగవంతుడు ఎన్నో వేల సంవత్సరాలు ఆ పుట్టలో ఉండిపోయాడు అనేటువంటి మనకు తెలుస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని తీసుకునేటప్పుడు భూమి మీద
ఫస్ట్ తన వాళ్ళని పంపిస్తాడు. ఎలాగా ఈ గోవర్ధనగిరి ఈజ్ నథింగ్ బట్ గోలోకధామం. అందుకే మనము ఆ గోవర్ధనగిరికి వెళ్ళినప్పుడు ఆ, మనము ప్రదక్షిణలు చేస్తాము. ఎందుకంటే దట్ ఈస్ హ్యావింగ్ సచ్ ఏ పయస్ అండ్ పవర్ఫుల్ ఆరా, ఏయుఆర్ఏ అంటారు. పవర్ఫుల్ అన్నమాట అది. అది గోవర్ధనగిరి. ఇప్పుడు అంటే యుగానికి అనుగుణంగా అది ఎంతో పెద్దగా ఉన్నది. పర్వతం ఇప్పుడు ఆల్మోస్ట్ నేల మట్టానికి ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది. మీరు ఒకవేళ బృందావనము, మధుర, తర్వాత గోవర్ధనగిరి వెళ్తే మీకు కనిపిస్తుంది అనమాట. ఇసుక కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుందో అలా అంతటి సాఫ్ట్. సో అలాగా అక్కడ ఉన్నట్టు ఋషువులు, మునులు అందరూ కూడా చెట్లు, చేమలు, పుట్టలు, రాళ్ళగా అవతారాలు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పక్షులు, మనకి అక్కడ చాలా కోతులు కనిపిస్తాయి. దాన్ని ఎవరు ఏమీ చేయరు. అది కూడా హార్మ్లెస్ అన్నమాట. సో మనం ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మనకి చుట్టూ ఎన్నో కోతులు వస్తుంటాయి. చాలామంది అరటిపళ్ళు అవి తినిపిస్తుంటారు. సో వీ షుడ్ బి అవేర్. నేచర్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ దోస్ ఫార్మ్స్ అన్నమాట అక్కడ ఉన్నట్టు. అలాగే మనం తిరుపతి, తిరుమల వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క పుట్ట, ప్రతి ఒక్క ఆకు కూడా అక్కడ దేవతలు. అందుకే తిరుమల మీద మనం చెప్పులు ధరించి నడవరాదు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎస్పెషలీ ఇప్పుడు టీటీడీ వాళ్ళు కూడా చెప్పారు. ఎస్పెషలీ ఆ మాడ వీధులని 4 ఉన్నాయి. అక్కడ ఎవరు చెప్పులు వేసుకొని తిరగరాదు. అంటే ఇంతకుముందు ఇంకా స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడు రాను రాను ఆ స్ట్రిక్ట్నెస్ అనేటువంటిది కొద్దిగా తగ్గిపోయింది. అంటే వీ షుడ్ రెస్పెక్ట్ వాట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ శాస్త్రస్ ఇఫ్ యూ బిలీవ్ దట్. సో ఓకే. సో అంటే ఎందుకు చెప్తున్నామయ్యా ఇది అంటే, భగవంతుణ్ణి వీడి తన భక్తులు ఒక్క క్షణం కూడా దూరం ఉండలేరు అని దానికి సాక్షి అర్జునుడు. ఎవరు అర్జునుడు? అతడు నరుడు, భగవంతుడు నారాయణుడు. కాబట్టి వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ దాంట్లో భగవంతుడు అవతరించినప్పుడెల్లా కూడా అతని భక్తులు కూడా అతనితో పాటు వేరే వేరే పాత్రలలో తనని సేవించడానికి వస్తారు. ఎలాగా ఇప్పుడు మనకి బకుళాదేవి ఉన్నది. బకుళాదేవి ఎవరు? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి సేవించినటువంటి యశోదామాత. యశోదామాత ఏమిటి? శ్రీకృష్ణుని బాల్య లీలని మట్టుకే చూసింది, అతని పెళ్లి చూడలేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ప్రభాస క్షేత్రంలో మీట్ అవుతారో అందరూ యాదవులు, అప్పుడు ఆవిడ అడుగుతుంది, ఏమయ్యా కృష్ణ, నిన్ను 7-8 ఇయర్స్ వరకు నేను పెంచాను, నాకు చాలా చక్కటి ఆనందాన్ని ఇచ్చావు, కానీ నువ్వు మధురకు వెళ్ళిపోయావు, తర్వాత నువ్వు అస్సలు రాలేదు. నీ పెళ్ళి ఎంతోమంది 16,108 మందిని పెళ్ళాడావు, నాకు ఒక్క పెళ్ళి కూడా చూసేటువంటి భాగ్యం దొరకలేదు, ఏం చేయాలి అంటే తను చెప్తాడనమాట, నీకు నెక్స్ట్ నేను కలియుగంలో నాకు అవతారం అనేటువంటిది లేదు, కాబట్టి నేను ఏది అవతారం తీసుకోను, అప్పుడు నేను శ్రీనివాసుని రూపంలో వైకుంఠం నుంచి కలియుగానికి అవతరిస్తాను, కలియుగానికి వస్తాను. ఆ కలియుగంలో నా పెళ్ళి నువ్వే చేయిస్తావు, పద్మావతి దేవితో నువ్వే దగ్గరుండి నా పెళ్ళిని చేయిస్తావు అనేటువంటి ప్రామిస్ చేస్తాడనమాట. సో బకుళాదేవి ఈజ్ నన్ అదర్ దాన్ యశోదాదేవి. సో దీనివల్ల ఏమిటి ప్రూవ్ అవుతుందయ్యా అంటే, ఎలాగైతే మనము అంటే మన ఊపిరి లేకుండా మన దేహము నిలబడదో, అలాగే భగవంతుని భక్తులు కూడా భగవంతుని వదిలి ఉండలేరన్నమాట. భగవంతుడు ఊపిరైతే భక్తులు దేహం అన్నమాట. అలాగా దే విల్ ఆల్వేస్ కంపేర్ లైక్ దట్. సో అర్జునుని వంటి భక్తులు, మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుని సేవించడానికి వచ్చేసి ఎటువంటి అవతారం భగవంతుడు తీసుకుంటాడో ఆ అవతారానికి అనుగుణంగా వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు పోషిస్తుంటారనమాట. ఓకే. సో ఇందులో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవు ప్రభుజీ. ఓకే. సో మళ్ళీ ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.